స్కిన్ హెల్తీ అని గ్లోగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ చెప్తారు మీరు మాకు? సో స్కిన్ గ్లోయింగ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇంటర్నల్ హెల్త్. హైడ్రేషన్ బాగుండాలి, ఫుడ్ న్యూట్రిషియస్గా ఉండాలి, హెల్త్ ఇష్యూస్ థైరాయిడ్, పీసీఓడి ఇట్లా ఉంటే దోస్ నీడ్ టు బి కరెక్టెడ్. ఓవరాల్గా ఇఫ్ యూర్ హెల్దీ, అప్పుడు మీ స్కిన్కి హెయిర్కి కూడా ఆ గ్లో, ఆ హెల్త్ కనిపించే న్యూట్రియంట్స్ యూఆర్ గివింగ్ ఇట్ టు దమ్. సెకండ్ ఇస్ హ్యావింగ్ అ గుడ్ స్కిన్ కేర్ రొటీన్. ఈ క్లెన్జర్స్ అని, సన్ స్క్రీన్స్ అని, మాయిశ్చరైజర్స్ అని, దే ఆర్ సో ఈజీలీ అవైలబుల్ నౌ. ఆన్లైన్ అయినా, డాక్టర్స్ దగ్గర అయినా, వెరెవర్ యూ గో స్కిన్ కేర్ అనేది ఇట్స్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మన పొల్యూషన్కి, మన లైఫ్ స్టైల్కి అంత ప్రొటెక్షన్ మనకు ఉండాలి కూడా. అవి వాడుతుంటే మీకు నచ్చే ప్రోడక్ట్స్, అట్ ద సేమ్ టైం మీ స్కిన్ టైప్కి సూట్ అయ్యే ప్రోడక్ట్స్. ఊరికే ఇది ట్రెండింగ్గా ఉంది, ఎవరో యాక్టరో యాక్ట్రెస్ ఇది వాడమంటున్నారు అని వాడితే అది అందరికీ సూట్ అవ్వకపోవచ్చు. సో ప్రాపర్గా దాని గురించి రీసెర్చ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ సన్ స్క్రీన్లో ఎస్పీఎఫ్ ఎంత, యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళు నాన్ కోమోడోజెనిక్ లైట్ వే వాడాలి, ఇట్లాంటివి స్మార్ట్గా చూస్ చేసుకుని వాడితే, ఆర్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అవే ప్రోడక్ట్స్ వాడితే ఓవర్ టైం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. 2 రోజుల్లో గ్లో రాదు. కంటిన్యూస్గా వాడుతుంటే 1-2 monthsలో యుల్ సీ అ డిఫరెన్స్. 1 yearలో యువర్ కలర్ విల్ ఆల్మోస్ట్ ట్రాన్స్ఫార్మ్, మీ ఒరిజినల్ కలర్ వస్తుంది. క్రీమ్స్ ఆల్సో వర్క్ వెరీ వెల్, కానీ టైం పడుతుంది. మీకు ఒక క్రీమ్తో కొంచెం డిఫరెన్స్ కనిపించడానికి అట్లీస్ట్ 20 days పడుతుంది. సో కన్సిస్టెంట్గా వాడాలి. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఓన్లీ క్రీమ్ సరిపోకపోవచ్చు. ఎక్కువ పిగ్మెంటేషన్ ఉన్న, అన్కంట్రోలబుల్ యాక్నే, అన్కంట్రోలబుల్ హెయిర్ ఫాల్, అప్పుడు దెర్ ఆర్ మల్టిపుల్ ట్రీట్మెంట్స్ నౌ టు హెల్ప్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇస్. అది మాయిశ్చరైజర్ మీద రిజల్ట్ తెలియడానికి 20 days పడుతుంది అంటారు. కానీ చాలా మంది స్కిన్కి ఏంటి అంటే 1-2 days అప్లై చేసి పింపుల్స్ ఫామ్ అవ్వడమో, లేకపోతే ఆయిలీగా అనిపించి ఈ ప్రొడక్ట్ నాకు పడలేదేమో అనేసి ఆపేస్తూ ఉంటారు. సో అది కరెక్ట్ వే అంటారు అసలు? మాయిశ్చరైజర్తో వచ్చే డిఫరెన్స్ మాత్రం ఇంకొంచెం తొందరగా తెలుస్తుంది, ఎందుకంటే డ్రై స్కిన్ మీద మీరు అప్లయింగ్ మాయిశ్చరైజర్. సో నెక్స్ట్ డే నుంచే కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది మీకు. అండ్ ఆ డ్రైనెస్ వల్ల వచ్చే ప్యాచెస్ అవి నెక్స్ట్ 10-20 daysలో తగ్గుతాయి. కానీ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మీకు పడితే ర్యాష్ పెట్టుకుంటే ర్యాషెస్ రావడం, ఆర్ 2-3 daysకి పింపుల్స్, ఆ రియాక్షన్స్ వెంటనే వస్తాయి. ఓకే, మీకు పడనివి ర్యాషెస్ రావడం అనేది మీకు నెక్స్ట్ డేకే తెలుస్తుంది. అందుకే సెన్సిటివ్ స్కిన్స్కి హెయిర్ డై అన్నా, ఆర్ ఈవెన్ స్కిన్ ప్రోడక్ట్స్ అన్నా ముందు చేతి మీద చెవ్వెనకాలో పెట్టుకుని 2-3 days ప్యాచ్ టెస్ట్ అంటారు దీన్ని. ఒక చిన్న ఏరియాలో పెట్టుకుని డైలీ 2-3 days పెట్టుకుని అక్కడ ర్యాష్ రాకపోతుంటేనే ఫేస్ అంతా పెట్టుకోవడం ఇస్ రికమెండెడ్. అందరికీ కాదు, బట్ సెన్సిటివ్ స్కిన్, ఎటోపిక్ స్కిన్, ఎగ్జిమా ఉన్న వాళ్ళకి ఇట్లా ప్యాచ్ టెస్ట్ చేసి వాడడం బెటర్. మీరు ఎలాంటి మాయిశ్చరైజర్స్ సజెస్ట్ చేస్తారు మామూలుగా అయితే, సో యాజ్ ఏ డాక్టర్గా? సో యాజ్ ఎ డాక్టర్ ఐ వుడ్ సే, మీ ముందు ఎవరైనా సరే మీ స్కిన్ టైప్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే మీరు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నారు అనుకోండి, మీకు లంచ్ టైంకి ఆర్ ఈవినింగ్ కల్లా మీకు ఫేస్కి ఏమీ పెట్టకుండా ఉంటే, మీకు బాగా ఆయిల్ ఫామ్ అవుతుంది, ఫేస్ అంతా షైనీ అయిపోతుంది అంటే మీది ఆయిలీ స్కిన్. ఓన్లీ ఫేస్ అంతా అవ్వట్లేదు కానీ ఫోర్ హెడ్, నోస్ చుట్టూ అట్లా షైనీగా ఆయిలీగా అవుతుందంటే కాంబినేషన్. రోజంతా మీరు ఏం పెట్టుకోకుండా వెయిట్ చేస్తే డ్రైగా టైట్గా అయిపోతుందంటే మీది డ్రై స్కిన్. ఇది ఐడెంటిఫై చేసుకున్నాక దాన్ని బట్టి మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మాయిశ్చరైజర్స్ అనేవి డ్రై స్కిన్కి కొంచెం థిక్గా సెరమైడ్స్తోనో, ఓట్ మీల్స్తోనో, గ్లిసరిన్తోనో ఉండాలి, హైలూరానిక్ యాసిడ్. అండ్ ఆయిలీ స్కిన్కి వచ్చేసరికి లైట్ వెయిట్, వాటర్ బేస్డ్, జెల్ బేస్డ్, యూనో హైడ్రేటింగ్గా ఉండాలి కానీ ఆయిలీగా, గ్రీజీగా అవ్వకూడదు. ఆ షైన్కి అది యాడ్ చేయకూడదు. మ్యాటిఫైయింగ్, ఈ మధ్య మాయిశ్చరైజర్ సాలిసిలిక్ యాసిడ్ ఇట్లా కూడా కలిపి వస్తున్నాయి. దాంతో అయితే పింపుల్స్ ప్రివెంట్ అవుతాయి, అట్ ద సేమ్ టైం ఆయిలీనెస్ కూడా తగ్గుతుంది.